వైసీపీ ఘోర పరాజయం పాలైనప్పటికీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. అయితే సమస్యలా ఆయన దగ్గరికి కార్యకర్తల్ని నాయకుల్ని బెల్లనివ్వకపోవడమే. ఇప్పటికైనా వైసీపీ దిద్దుబాటు చర్యలు చేపడితే మళ్లీ కోలుకోవడం పెద్ద పనేం కాదు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అయితే ఈ దఫా ఘోర పరాజయాన్ని వైసీపీ నేతలు ఎవరూ ఊహించలేదు. అందుకే షాక్ కు గురయ్యారు. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరగా షాక్ నుంచి కోలుకొని గాడిన పడడంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. పులివెందుల్లో వైసీపీ కార్యకర్తల్ని కలవడం, అలాగే వినుకొండకు వెళ్లి హత్యకు గురైన రషీద్ కుటుంబానికి అండగా నిలబడటం, తాడేపల్లిలో ఇప్పుడిప్పుడే కేడర్ కోసం తలుపులు తెరవడం ఉన్నంతలో మంచి పరిణామాల్ని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇంతటితో సరిపోదు, ఇంకా చాలా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ కేడర్ మధ్య గ్యాప్ లేకుండా చేయాలి. వాళ్ళిద్దరి మధ్య పూర్తి అడ్డుగోలు తొలగిపోవాలి. ముఖ్యంగా ఇదే వైసీపీ కార్యకర్తలు నాయకులు కోరుకుంటున్నారు. అడ్డుగోడ తొలగినంత వరకు వైసీపీకి భవిష్యత్ ఉండదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ను కలవడానికి ఇప్పటికే తాడేపల్లికి పెద్ద ఎత్తున కార్యకర్తలు వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వైసీపీ ఘోరంగా ఓడిపోయిన ఈ సమయంలో జగన్ దగ్గరికి భారీ సంఖ్యలో కార్యకర్తలు వెళుతూ ఉండడం ఆ పార్టీలో జోష్ని నింపుతుంది. తాడేపల్లిలో జగన్ వద్దకు వెళ్లిన ఏ ఒక్క కార్యకర్త నిరుత్సాహం చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైసీపీ పెద్దలదే. వాళ్ళంతా జగన్ను కోరికలు కోరడానికి వెళ్లడం లేదు, తమ అభిమానాన్ని చాటుకోవడానికి మాత్రమే వెళ్తున్నారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పనులపై మాత్రమే వెళ్లిన వారికి, ప్రస్తుతం వెళ్తున్న వారికి మధ్య చాలా తేడా ఉంది. అధికారంలో లేని సమయంలో వెళ్తున్న వారంతా గుండెల నిండా తమ నాయకుడిపై ప్రేమ నింపుకున్న వారే. ఓటమి బాధలో ఉన్న తమ నాయకుడికి తామున్నాము అనే ధైర్యం చెప్పడానికి వెళ్తున్న వారిని జగన్ దగ్గరికి వెళ్ళనివ్వాలి. ఆ బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలి. ఎవరు అనేది త్వరగా తేల్చుకోవాలి. మనల్ని అభిమానించే వారిని కాపాడుకోవడం అతి పెద్ద సవాల్. కార్యకర్తలే కదా అని చులకన భావంతో చూడొద్దు. అలా చూస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఓటమి నుంచైనా గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.